అంటే ఇన్ని పాటల్లో మీరు ఎప్పుడైనా కూడా మీ పాట ఎవరికైనా ఇచ్చి మీరు మోసపోయారు అలాంటి సిచ్యుయేషన్ ఏదన్నా ఉందా? లేదండి యాక్చువల్లీ కొన్ని జరిగినాయి. బట్ అది అయిపోయింది దాన్ని మనం మాట్లాడుతుంది. ఓకే. అండ్ అలాగే ఈ మధ్య రీసెంట్‌గా మీరు పాడిన 'రెండు అంతస్తుల మేడ' ఆ పాట కూడా వైరల్ అవుతోంది బాగా. నువ్వు ఉండేది 10 అంతస్తుల మేడ. సో మనం ఫినిష్ చేసే ముందు ఒక్కసారి ఆ పాట పాడతారా? నువ్వు ఉండేది 10 అంతస్తుల మేడ, నాదేమో రేపో మాపో కూలిపోయే గోడ, నీరేంజేమో గా ఆకాశం కాడా, నేనేమో ఎత్తుతుంటగా బర్రెల పేడ. సో ఇది కూడా బాగా వైరల్ అయిందండి అప్పట్లో. తర్వాత చమ్కీలా అంగిలేసి అనే సాంగ్ నేను ఓన్గా క్రియేట్ చేసుకుని అదే ట్యూన్ పైన ఓకే మెయిల్ వర్జన్ పాడాను. అది కూడా బాగా వైరల్ వచ్చింది. ఓకే. చాలా ఉన్నాయండి అసలు సాంగ్స్, చాలా వైరల్ అయినాయి. ఇన్స్టాగ్రామ్లో, తర్వాత టిక్టాక్లో చాలా వైరల్ అయినాయి సాంగ్స్ అసలు. ఓకే. సో లైక్ మీకు సినిమా ఛాన్స్లు ఏమైనా వచ్చాయా? అంటే మీరు ఆ సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ట్రై చేస్తున్నారా? అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉందా? వచ్చాయండి, చాలా వచ్చాయి. బట్ మరి నన్ను చూసేమో జనాలు నా వాయిస్ని చూసి బాగా దానికి ఎడిక్ట్ అయిపోయారేమో. వేరే నా వాయిస్ని హీరోకి పెడితే సెట్ అవ్వట్లేదు. ఓకే. సో కొంచెం అంటే లైక్ అదేనో మెయిన్. చాలా పాడాను, చాలా మూవీస్కి పాడా, బట్ ఇప్పటివరకు రిలీజ్ అవ్వలే. అంటే యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ ఉందండి, యాక్టింగ్ చేయొచ్చు, ఏదైనా చాయిస్ వస్తే చేయొచ్చు. ఓకే. సో మీ మెయిన్ ఫ్యూచర్ గోల్ ఏంటి? గోల్ అంటే ఏం లేదు, ఫ్లో అంతే. గో విత్ ద ఫ్లో అంతే. సో ఇలా పాటలు మంచిగా రాసుకుంటూ పాడుకుంటూ అండ్ ఇంకా మీరు ఏదైతే రిలీజ్ చేయబోతున్నారో అవన్నీ కూడా ఇంకా పెద్ద పెద్ద హిట్, పెద్ద సక్సెస్ అయ్యి వైరల్ అవ్వాలి. ఇప్పుడు మన 10 TV ద్వారా పార్ట్ 2 లిరిక్ లైన్ వదులుతాను. షూర్. సో ఎందుకంటే నాకు ప్రమోట్ అవుతుంది. అవును. కలకత్తా వీట పానులే కొరికి తింటే భలే కమ్మగుంటదే, మేనత్తా మేనత్తా పాపను అనే తననే. సో ఈ విధంగా సాంగ్